నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో గాంధీ మహాత్ముని విగ్రహం దగ్గర పాత పథకాన్ని, గాంధీ పేరుతో ఉన్న పాత పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈ పోరాటం చేస్తున్నాం, ఈ నిరాహార దీక్ష చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఒకసారి గమనించే గవర్నమెంట్ కూడా ఈ పథకం తీసేయడం ద్వారా తీవ్రమైన ప్రజలకు అన్యాయం చేస్తుంది. రాజ్యాంగం ప్రసాదించిన పని హక్కులు కూడా చేయాలని ప్రభుత్వాలకు నిర్దేశించిన ఉపాధి కల్పనను కూడా తుంగలో తొక్కింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరింతగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తుందని, లేని పక్షంలో మిమ్మల్ని ప్రజలు గుణపాఠం నేర్పుతారని హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం 90% తీసేసి 60% సెంట్రల్, 40% స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అంటే స్టేట్ గవర్నమెంట్ ఎలాగో ఇవ్వదు కాబట్టి క్రమేపీ ఈ పథకాన్ని లేకుండా పేద ప్రజల వాళ్ళకి బట్టలు కొట్టేస్తే సరిపోతుంది. ఇప్పటికే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన బడాబాబులకే అందిస్తూ ఉన్నారు కానీ పేద ప్రజలను చూడడం లేదు. కాబట్టి ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈ బీజేపీ ప్రభుత్వం చేయడం జరిగింది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతం, ప్రజల కోసం పోరాడే పార్టీ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని కొనసాగించాలా. కాబట్టి మనం పోరాడాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులను, కార్యకర్తలకు పిలుపునిచ్చి దేశవ్యాప్తంగా ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ ఒకరోజు నిరాహార దీక్ష కాదు, ఇదిగిన వదిలేస్తే ఈ పథకం పోతే మొత్తము జీవితమంతా పేద ప్రజలు, 30 కోట్ల ప్రజలు ఆహారం లేక అలమటిస్తారు. కాబట్టి ఈ స్కీమ్ కొనసాగాలని పట్టుదలతో ఇది చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తించాలా. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు దీన్ని గుర్తించాలా, దీన్ని గుర్తించి సహకరించాలా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇటువంటి పథకాలు ఉంటాయి, పేద ప్రజలను చూస్తారు. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు, మైనార్టీస్ తేడా లేకుండా అందరూ ఉండాలా, సంతోషంగా ఉండాలా. కనీసం 3 పూట్ల తిండి తినాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలా. కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీనే దేశానికి స్వాతంత్రం సంపాదించింది. స్వాతంత్రం పోరాడి అస్పృశ్యత నివారణ చేసి జాతిపిత మహాత్మా గాంధీ ప్రపంచమంతా పేరు పొంది ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యం కోసం పోరాడినటువంటి ఆయనకు ఈ పేరు ఎంజీ మహాత్మా గాంధీ ఉపాధి, జాతి గ్రామీణ ఉపాధి హామీ పథకం పెడితే దాన్ని కక్షపూరితంగా తీయడం జరిగింది. మోడీ భారతదేశానికి సంబంధించినోడా లేక ఇతర దేశాలకు సంబంధించినోడా? ఈ స్వాతంత్రం భారతదేశంలో అందరికీ వచ్చింది కదా, అటువంటి జాతిపిత పేరు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? వారిని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అపోజిషన్ వైఎస్ఆర్సీపీ వీళ్ళందరూ ఎవరు నోరెత్తకుండా ప్రజలు పొట్టలు కొట్టడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షపాతి, పేద ప్రజల పక్షపాతి. కాబట్టి ఈ ఉద్యమం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ఎంపీ రామ్జీ పథకం కాదు, పేరని కాదు, దాంట్లో ఉండే పాలసీలు కాదు. గతంలో ఏ విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పాలసీలు ఉన్నాయో 90% కేంద్రం ఇవ్వాలా. తర్వాత పని దినాలు 100 రోజులు పని దినాలు అంటే కనీసం 55-60 రోజులైనా వచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము 125 రోజులు పని పొడిగించినామంటారు. కానీ 125 రోజులు పొడిగించినా అది అందరికీ అందుబాటు కాదు. వాళ్ళు చెప్పిన కాంట్రాక్టర్లు వాళ్ళు నిర్దేశించిన ప్రాంతాలకే వస్తుంది. ఇదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం మొత్తం దేశంలో ఎక్కడ ప్రజలు, ఏ గ్రామం, ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ వాళ్ళైతే కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేస్తారు. ఈ పథకంలో కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతారు. మొత్తానికి కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతారు, బడాబాబులు లబ్ధి పొందుతారు, పేద ప్రజలు పొట్టలు కొడతారు. కాబట్టి ఈ పథకం మాకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే కావాలా. దానికోసమే మేము పోరాడుతూ ఉన్నాం. తప్పకుండా పోరాడతాం. ఇక్కడ పట్టుదలగా మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు పట్టుదలగా పని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు, మరి యొక్క జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు వీరందరి ఆధ్వర్యంలో వీరందరి సలహాల మేరకు కాంగ్రెస్ పార్టీ మొత్తము పోరాడి ఈ పథకాన్ని కంటిన్యూ చేసే విధంగా చేస్తాం. అదేకాక ప్రతి ఒక్కటి ప్రజల పక్షం మేము ఉంటాం. ఓట్లు వేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలా, ప్రతి ఒక్కరు సమానంగా బ్రతకాలన్న పార్టీ రావాలా, మత విద్వేషం లేకుండా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ కావాలా, నీడ మనుషులు ప్రతి ప్రాణాలతో ఉండాలన్న కాంగ్రెస్ పార్టీ రావాలి. కాబట్టి ప్రజలంతా దీన్ని గుర్తించి
పార్టీని సపోర్ట్ చేసి వచ్చే ఎన్నికల్లో మీ యొక్క ఓటును కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి మీ పాలన మీరు పొందుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఇంతవరకు ఇక్కడ మాతో పాటు మా జిల్లా అటువంటి నాయకులు, కార్యకర్తలు, అధ్యక్షులు అందరూ ఇక్కడ మాతో సహకరించడానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పోరాటం సాగుతుంది. MGNRTC పథకమే తిరిగి అమల్లోకి వస్తుందని మీ అందరికీ బీబీ రామ్జీ వద్దు, బీబీ రామ్జీ వద్దు, బీబీజీ రామ్జీ వద్దు, బీబీజీ రామ్జీ వద్దు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, బీజేపీ, 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 బీజేపీ.